దర్శనం మొగలయ్య తాత యాదుకున్నాడా ఉల్లా భీమ్లా నాయక్ సైన్మాల పాట పాడిండు కదా గా తాతనే అయినా పవనాల సార్ సైన్మాల పాట పాడిన గా తాతని ఎట్లా మర్చిపోతారులా గా తాత మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ని కలిసిండట. కలిసి ఏం మాట్లాడిండో ఓ పాలి చూసొద్దాం పాలి. మన పద్మశ్రీ దర్శనం మొగిలాయ తాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ సార్ని కలిసి పద్మశ్రీ అవార్డులు వచ్చిన వాళ్ళ కళాకారులందరికీ నెలకు 25,000 రూపాయల పింఛన్ ఇస్తున్నందుకు చేయి సర్కార్ కు రేవంత్ సర్కార్ కు మొగిలాయ తాత ధన్యవాదాలు చెప్పిండు. అంతేకాదు అలా రేవంత్ సార్ తో ఇంకా కొన్ని సమస్యల గురించి సుత చెప్పుకున్నాడు. అయితే తాత ముందుగా కొండ సురేఖ మేడం తానికి పోయినట. మేడంతో తాత సమస్యలు మాట్లాడితే ఇక తాత సమస్యలు విని బాధపడి కొండ సురేఖ మేడం గాయంత ముఖ్యమంత్రి రేవంత్ సార్ దగ్గరికి దొరికిపోయిందట. ఇక ఎట్లయినా ముఖ్యమంత్రి సార్ దగ్గరికి వచ్చినాం కదా అని మళ్ళోసారి మన మొగిలాయ తాత ఒక మంచి పాట అందుకున్నాడంట. మంచి పాట పాడి రేవంత్ సార్ కు సుత ఓ పాలు వినిపించిండట. ఇక ఆ పాట విన్న రేవంత్ సార్ కొండ సురేఖ మేడం సుత మస్తు ఖుషి అయ్యిర్రట. అంతేకాకుండా రేవంత్ సార్ తాత సమస్యలు సుత తొందరగా పరిష్కారం అయ్యేటట్లు పెద్ద సార్లతో మాట్లాడుతానే హామీ కూడా ఇచ్చిండట. జిల్లాలో రాజ్యంపేట తాలూకాల కొండారెడ్డి పల్లెక యాదవల్ల కోరగేలను ముందు అడుగు పెట్టిండు. ముఖ్యమంత్రి అయిన ముందు అడుగు పెట్టి అన్న మాట తప్పడు అడుగు ఇక్కిదియ్యడు. యాదవల్ల కొరగే నేను ముందు అడుగు పెట్టిన్నాను. ఏది ఏమి అయినా సరే అన్న మాట తప్పనారే.